హలో అండి. రొయ్యలు, బెండకాయ కర్రీని ఓల్డ్ స్టైల్‌లో ఏ విధంగా తయారు చేస్తారో చూసేద్దామా మరి? ముందుగా స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకున్నాక ఉల్లిపాయలను, పచ్చిమిరపకాయలను గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి. వన్స్ ఇవి వేగిన తర్వాత పసుపుతో శుభ్రంగా కడిగి పెట్టుకున్న రొయ్యలను వేసి మూత పెట్టుకుని అందులోంచి వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయేంత వరకు కూడా ఆయిల్‌లో ఫ్రై చేసుకోవాలి. వన్స్ ఇవి వేగిన తర్వాత మీకు నచ్చితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. నేను వేయట్లేదు, అందుకే ఓల్డ్ స్టైల్ అని చెప్పాను. సో వాటర్ అంతా అబ్జర్వ్ అయ్యి ఆయిల్ అంతా కొంచెం పైకి చేరింది కదా. ఇప్పుడు ఉప్పు, కారం, పసుపును వేసి మరొక్కసారి బాగా కలుపుకొని లేత బెండకాయలను మీడియం సైజులో కట్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసి మరొక్కసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుని 5 మినిట్స్ పాటు బెండకాయలను ఈ స్పైసెస్తో మగ్గనివ్వాలి. అప్పుడే టేస్ట్ వస్తుందండి. బెండకాయలు మగ్గిన తర్వాత మరొక్కసారి బాగా కలుపుకొని పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండును వాటర్ వేసి నానబెట్టుకుని ఆ గుజ్జుని ఇందులోకి వేసి ముక్క ములిగేంత వరకు వాటర్ పోసుకుని 15 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే టేస్ట్ కర్రీ స్ట్రక్చర్ కూడా మారిపోతుందండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దగ్గరగా ఉడికించుకుంటే చాలా బాగుంటుంది. గ్రేవీ అనేది కొంచెం చిక్కపడి ఆయిల్ పైకి చేరిన తర్వాత కొద్దిగా కొత్తిమీర తరుగును వేసి మూత పెట్టుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.